అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వరాహి నవరాత్రి పూజా విధానం ఎలా జరుపుకోవాలో చూసేద్దాం. సో ఈ వరాహి గురించి 9 రోజుల పూజ ప్రారంభం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపాదన నుండి నవమి వరకు 9 రోజులు వరాహి నవరాత్రి పూజలు జరుపుకుంటారు. సో వాటికి కావాల్సిన పూజ సామాగ్రి, స్నానపు సామాగ్రి, పూలు, పండ్లు, కుంకుమ, పసుపు, నూనె, దీపం, ధూపం, నాగవెలిక, జీడిపప్పు, బెల్లం, పానకం, కొబ్బరి, బియ్యం, బెల్లం. సో నెక్స్ట్ వచ్చేసి పూజా విధానం. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. ఒక పవిత్రమైన ప్రదేశంలో వరాహిదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని స్థాపించండి. విగ్రహాన్ని స్నానం చేయించి పూలు, పండ్లు, కుంకుమ, పసుపుతో అలంకరించండి. నూనె, దీపం వెలిగించి ధూపం, నాగవలికను సమర్పించండి. జీడిపప్పు, బెల్లం, పానకం, కొబ్బరి, బియ్యం, బెల్లం వంటి నైవేద్యాలు సమర్పించండి. వరాహిదేవి శ్లోకాలు, మంత్రాలు పఠించండి. చివరి రోజు నవమి నాడు కుంకుమార్చన, హోమం చేయించడం మంచిది. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మంచిది. దాన ధర్మాలు చేయండి. ప్రత్యేక గమనికలు ఏంటంటే, వరాహి నవరాత్రుల సమయంలో మాంసాహారం, మద్యం సేవించరాదు. బ్రహ్మచర్యం పాటించడం మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో అమ్మవారిని దర్శించుకోవడం మంచిది. వరాహిదేవిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు. అమ్మవారిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, సంపద, సంతానం కలుగుతాయి. శత్రువుల నుండి రక్షణ వస్తుంది. Thanks for watching. Please subscribe my channel. Subscribe for more videos.